చెబుడలింగ్ గుడ్ న్యూస్ రా మామా. గుడ్ న్యూసా? ఏంట్రా అది? చంపేయాలరా, వాడిని చంపేయాలి. ఊరుకోరా మావా, బాధపడకు. సర్లే, మన స్పాట్కి వచ్చాయి. హాయ్ బాస్, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నేను తెలుసుకోవచ్చా? నీకు అనవసరం బాస్, లైట్ తీసుకో. కరెక్టే బాస్, రాజ్యం కోల్పోయిన రాజుకి పొలం కోల్పోయిన రైతుకి ఎలాంటి బంధం లేకపోయినా బాధ ఒక్కటే. అలాంటి బాధ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేమ కోల్పోయిన ప్రేమకుని కూడా కేటగిరీలోకి యాడ్ చేసుకో. ఏంటి యూనివర్సల్ ప్రాబ్లమా? ఇప్పుడైనా విషయం చెప్తారా? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ అమ్మాయి మాత్రం వేరే లవ్ చేసింది. అది ఆ అమ్మాయి ఇష్టం కదా. ఆ లవ్ చేసిన వాడికన్నా వీడు అన్నిట్లోనూ బెస్ట్. చదువు, డబ్బు, అల్లరి అన్నీ ఉన్నాయి, కానీ అమ్మాయి మా వాడిని గుర్తించలేదు. దీనికే చంపేద్దాం అనుకుంటున్నారా? ఎలా నమ్మావు, ఎందుకు ప్రేమించావు, ఎప్పుడు మర్చిపోయావు? ఇలాంటి ప్రశ్నలకి జవాబులు ఉండవు. ఇలాంటి ప్రశ్నలతో కూడిన నా స్టోరీ ఉన్న తర్వాత మీరే నిర్ణయించుకోండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు రోహిత్. ఎంత బెస్ట్ అంటే ఈవెన్ మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం, ఎప్పుడు కలిసే తిరుగుతాం. కానీ ఒక్క విషయంలో మాత్రం విరుద్ధంగా ఆలోచించాను. అవునా? ఏ విషయంలో అలా ఆలోచించావు? హాయ్ రా. ఏంట్రా కంగారు? కంగారు కాదురా, మనం ఒకరిని మీట్ అవ్వాలి. రెడీ అవ్వు. సరేరా, ఉండు, 10 minutesలో వచ్చేస్తా. సరేరా. రారా. హాయ్ రోహిత్. హాయ్. ఏంటి? ప్లీజ్ కమ్ ఇన్సైడ్. ఈ అమ్మాయి డాడ్, తనే రోహిత్. హాయ్ అంకుల్. హాయ్, కూర్చోమా. రా వెంకట్, కూర్చో. తను రోహిత్ ఫ్రెండ్ వెంకట్. హాయ్.
వీడికి ఈ అమ్మాయి ఎలా తెలుసు? ఏం జరుగుతుంది? నేనెలా తెలుసు? వాడు చెప్పుకుంటాడా? వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా? వెంటనే ఈ విషయం తెలుసుకోవాలి. హలో రోహిత్, 1 minute. రోహిత్, అంకుల్ 1 minute. చెప్పరా. ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. లవ్ చేస్తున్నావా? యా, తను కూడా. సరేరా, నాకు కొంచెం పనుంది. ఏం జీవితం రా నాది. నాకంటే వాడు దేనిలో ఎక్కువ? వాడిని బైక్ మీద తిప్పేది నేనే, వాడికి డబ్బులు ఖర్చు పెట్టేది నేనే అన్నిట్లోనూ ప్లస్. మరి నాలో ఉన్న మైనస్ ఏంటి? తనకి నా ప్రేమ విషయం తెలియకపోవటమే నా మైనస్. మరి ఇప్పుడు ఎలా అమ్మాయికి చెప్పేది? వీడున్నాడు కదా, చెప్తే ఒప్పుకుంటుందా? ఆగరా, ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా? ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్నాను. బర్త్డే పార్టీనా? అసలు జాబ్ ట్రైల్ చేస్తున్నావా? ఎప్పుడు బయట తిరగటం, ఫోన్లో మాట్లాడటమే సరిపోతుంది. తిని కూర్చుంటుంటే నీకేం తెలియటం లేదురా. నాన్న, ఇంకా ఆపుతావా? ఛా! హాయ్ డియర్. రేపు ఎగ్జామ్ ఉందిరా, ఏం చదవలేదు, అందుకే కాల్ కట్ చేశాను. రేపు మాట్లాడుకుందామా? లేదురా, ఇంట్లో జాబ్ ట్రయల్స్ చేయడం లేదని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉందిరా. నీకు త్వరలోనే జాబ్ వస్తుంది, ష్యూర్, డోంట్ వరీ. ఎగ్జామ్ ఉందని అలా అన్నాను, కానీ నీతో మాట్లాడితే నాకు కూడా చాలా హ్యాపీనే కదరా. నువ్వు చెప్పనవసరం లేదు, నువ్వు వద్దన్నా నేను చేస్తాను. సరే, ఓకే. 3 అవుతుంది, చదువుకుంటాను ఇప్పుడు, ఓకేనా? ఓకే డియర్. గుడ్ నైట్. అయ్యో, టైం అయిపోతుంది. ఏం చదవలేదు. బాయ్ మామ్. ఆగమ్మా, ఇదిగో బాక్స్. ఏంటి ఎగ్జామ్ ఎలా రాసావు? పర్లేదు. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. అర్చన ఎప్పటి నుంచి ఏదో లోకంలో ఉందిలేవే. సరే, మనం వెళ్దాం పదా. ఏంటి ఇలా జరుగుతోంది? రోహిత్ని కలవాలి. వచ్చేస్తున్నాను రా. ఎక్కడున్నావు? బస్ స్టాప్ లో. ఎంతసేపు ఇంకా? 10 minutes లో ఉంటారా? సరే.
బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నీతో పనుందిరా. కేబీఆర్ పార్క్ వెళ్తున్నా. ప్రియాని కలవటానికి. అర్జెంట్గా కలవాలి. సరే, అక్కడికి వచ్చి పికప్ చేసుకో. ఓకేరా, నేను అక్కడికి వస్తా. ఓకే, బాయ్. సరే, వచ్చేస్తున్నా. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వీడు ఎప్పుడు వస్తాడు? అవును, ఏదో చెప్పాలన్నావు. అదే చెప్పబోతున్నారా రోహిత్? నీటి బుడుగు లాంటి ఈ జీవితంలో ఎన్నో కోరికలు. అవును. ఏంటోరా, నిమిషానికి నీతో కొత్త లోకంలో జీవించాలనే కోరికలు ఎక్కువైపోతున్నాయి. కరెక్టే ప్రియా, కోరికలు తప్పు కాదుగా. తప్పనట్లేదురా, మనకి కోరికల కంటే మన లక్ష్యం ఇంపార్టెంట్. అసలు లక్ష్యం లేని జీవితం, గమ్యం లేని గమనం, ఇవన్నీ తెగిపోయిన గాలిపటం లాంటివి. ఎటుపోతుందో దానికే తెలియదు. సమయం గడిచిపోతూ ఉంటుంది. వీటికి అదృష్టమే దారి చూపిస్తుందా? మనకి లక్ష్యం ఉంటే ఏ అదృష్టం అవసరం లేదు. మనమే అదృష్టానికి గమ్యం చూపించవచ్చు. అంటే నాకు లక్ష్యం లేదంటావా? నేను జాబ్ ట్రయల్స్ చేయట్లేదంటావా? అలా కాదురా, నేను కూడా నా స్టడీస్తో పాటు చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తున్నా. స్టడీస్ మీద మోర్ ఫోకస్ చేయాలి. నువ్వు కూడా కెరీర్ మీద ఫోకస్ చేసి త్వరగా జాబ్ సంపాదించాలి. ఇద్దరం జాబ్స్లో సెటిల్ అవ్వాలి. అప్పుడే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను గెలుస్తాం. సో మన ప్రేమకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. అవును ప్రియా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. నేను కూడా జాబ్ వచ్చాకే కలుస్తాను. కెరియర్లో సెటిల్ అవుతాం. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళేంటి ప్రేమ గురించి ఆలోచించకుండా కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు? నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? నేనెందుకు కెరియర్ గురించి ఆలోచించట్లేదు? అవును, తప్పుగా ఆలోచించాను. ఎంత తప్పుగా ఆలోచించాను. ప్రేమే లక్ష్యంగా నేను ఆలోచిస్తే లక్ష్యమే గమ్యంగా, గమ్యమే ప్రేమగా వాళ్ళు ఆలోచించారు. చా, ప్రేమే లక్ష్యంగా ఆలోచించి రోహిత్నే చంపాలనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత వన్ సెకండ్ చెప్పరా మావా, రైట్ సైడ్ చూడు. యా, వస్తున్నా. ఐ విల్ బీ బ్యాక్. ఓకే. తర్వాత ఏమైందని అడిగావుగా, వాడే రోహిత్. వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారని చెప్దామని వచ్చాడు. వాళ్ళ ప్రేమలో ఉన్న నిజాయితీనే నాలో వచ్చిన ఈ మార్పుకు కారణం. హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మీ తప్పును తెలుసుకోండి. చంపేయాలనుకున్న మీ ఆలోచనని మార్చుకోండి. ఒకరిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఇంకా చంపాలని అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఓకే అన్న. ఇప్పటి వరకు తన బాధ చెప్తున్న షాడో ఎవరో కాదు. ఒకప్పుడు వెంకట్ ఎంత మూర్ఖత్వంగా ఆలోచించాడో అలా ఆలోచిస్తున్న ఎంతోమందిలో అతనొకడు. రోహిత్ ప్రియాలు ప్రేమలో గెలవాలనుకున్నారు. అందుకే త్వరగా కెరీర్లో సెటిల్ అయ్యి వారి ప్రేమను గెలిపించుకున్నారు. వారి ప్రేమలో ఉన్న నిజాయితీ వల్ల వెంకట్లో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఇప్పుడు వెంకట్ హ్యాపీగా ఉండడానికి కారణమైంది. కానీ వెంకట్లా మారకుండా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ స్వప్నిక, ప్రత్యూష, భార్గవి, అయేషా, మీరా, శ్రీలక్ష్మి, జ్యోతిర్మయి ఇలా ఎంతోమంది చావులకి కారణమైన వారు కొంతమంది అయితే ప్రేమ అర్థం తెలియక వారి ప్రేమను గెలిపించుకోలేక, ప్రియాల ఆలోచించలేక పరిస్థితులకి తలొగ్గి అబ్బాయిల మనసును గాయపడేలా చేసేవారు మరికొంతమంది. ఇలా ఎంతమందో, 100 మందిలో ఎంతమంది తమ తప్పును తెలుసుకుని మారుతున్నారో తెలియదు, కానీ మారితే వెంకట్లా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలోని రావాలని కోరుకుంటున్న వారిలో నేను ఒకరిని.